గురుగారు, ఇప్పుడు గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటాయి అని చెప్తూ ఉంటారు. మన ప్రదక్షిణ చేస్తే వచ్చే ఆరా కూడా ఏ రేంజ్ వరకు ఉందో మీరు చూపించారు. అయితే ఇప్పుడు గోవులో ఏ భాగంలో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది? ఆ భాగాన్ని స్పృశించినంత మాత్రాన మనకు కలిగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయా? ఒకసారి మాకు ప్రాక్టికల్గా చూపిస్తారా? తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే మనకి మనిషి రకరకాల బాధల చేత సఫర్ అవుతుంటారు, అంటే సమస్యల చేత సతమతం అవుతుంటారు. ఒకరికి ఫ్యామిలీ ప్రాబ్లం కానీ, తర్వాత వర్క్ అబ్స్ట్రక్షన్స్, అనేక రకాల ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లం, తర్వాత ఇంకా బిజినెస్ గ్రోత్ లేకపోవడం, ఇట్లా అనేక సమస్యలు, పితృదోషాలు, కాలసర్ప దోషాలు ఉంటూ ఉంటాయి. అందులో మనం ఇప్పుడు ఫైనాన్షియల్, మేడం గారు అడిగినట్టుగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే నిజంగా ఆ అంగాన్ని, గోమాత యొక్క అంగాన్ని స్పర్శిస్తే నిజంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం అవుతుందా లేదా ప్రాక్టికల్గా చూద్దాం. గురుగారు, ఇప్పుడు మాకు ఏం ప్రాక్టికల్గా నిరూపించబోతున్నారు? అంటే ఒక వ్యక్తికి వేసుకున్నటువంటి ఏదో చైన్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ఆభరణాలు కానీ, వాచ్ కానీ, రింగ్స్ కానీ, గాజులు కానీ, వాటిలలో ఏదైనా ముఖ్యంగా మహిళలు ఎక్కువ ధరిస్తారు కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, దానివల్ల వాళ్ళకు ఉండేటటువంటి ఆరా తగ్గుతుందా? రెండో విషయం ఏంటంటే ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయి దాంట్లో, వాడే దాంట్లో, అది ప్రాక్టికల్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే. సో పెట్టుకున్న ఆర్నమెంట్స్ లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఏదో నెగిటివ్ ఉంది ఒకటి, మీరు ఒకటి తీయండి, ఏదో వాచ్ తీయండి. ఓకే, నేను ఇప్పుడైతే వాచ్ తీస్తున్నాను. నెగిటివ్ ఎనర్జీ ఎందులో ఉందో తెలుసుకుందాం. అక్కడ పెట్టండి, చూడండి, దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది. మళ్ళీ తీసుకుంటే జీరో అయిపోతుంది. చూడండి, ఇక్కడ నిల్చోండి, ఇది మళ్ళీ చూపిస్తుంది. సో నా వాచ్లో నెగిటివ్ ఎనర్జీ ఉందంటారా? ఇప్పుడు దీనివల్ల మీకు ఆరా పవర్ కూడా తగ్గుతుంది. అందులో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉందనేది కూడా మళ్ళీ చూసుకోవచ్చు మనం. అక్కడ పెట్టండి. తర్వాత ఇంకొక నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది, అది చెక్ చేస్తున్నాను. ఇది కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంకొకటి ఉండేది. దీని పేరు ఏంటండి? అది ఇది అల్ట్రా వైలెట్ అని చెప్పేసి, ఇది నెగిటివ్ ఎనర్జీ. ఒక గాజు తీయండి, గాజు. ఓకే, గాజులు అది వేరే ఇంకైతే ఏదో ఉంది, అది రింగ్స్ తీయాలేమో. చూడండి, ఒకటి దేంట్లో ఉంది మనకు తెలియదు, మనం తీసి పెడితే తెలుస్తుంది. తీసి పెట్టండి, రెండిట్లో లేదు, ఇంకోటి ఏదో ఉంది. ఓకే, ఇయర్ రింగ్స్ ఉన్నాయంటారా? తీసి చూడండి, ఏదైనా తెలియాలి కదా మనకి. ఓకే, సో అమ్మాయిలు మహిళలు పెట్టుకునే ఆర్నమెంట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఒకటి తీసి పెట్టండి ఫస్ట్, అది తీసి పెట్టండి పక్కకు. ఓకే, ఓకే, దాంట్లోనే ఉంది. అదేంటి ఒక ఇయర్ రింగ్ కి ఉండడం ఏంటి? ఒక ఇయర్ రింగ్ అది ఒక దాంట్లో ఒక దాంట్లో కూడా ఉండొచ్చు, ఒక పూసకు కూడా ఉండొచ్చు. ఓకే, ఇది తీరా ఉంచినా మరి అది అక్కర్లేదు, ఇంకా దీంట్లో తెలిసిపోయింది. మళ్ళీ తీసుకోండి, మీకు అది చూపిస్తుంది. ఓకే, ఓకే, అది నెగిటివ్ ఎనర్జీ ఉంది. దీంట్లో కూడా విడివిడిగా ఏదైనా ఉంటే తీస్తే కూడా తెలిసిపోతుంది మనకి. ఓకే, ఇగో ఇది తీయండి, ఈ పూస బ్యాక్ సైడ్. ఓకే, అదొకటి పెట్టండి. దీంట్లో ఉంది, దాంట్లో లేదు. దీంట్లో ఉంది, చూద్దాం. ఓకే, సో ఆర్నమెంట్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఏ ఎనర్జీ ఉందో లేదో చెక్ చేసుకుని పెట్టుకోవడం బెటరా గురువు గారు? అంతేనా మీరు అనేది? అంతే, 100%. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీ న్యాచురల్ ఆరా ఎంత ఉంది, సెలవు అంటించారు ఇందాక. అవును. ఇప్పుడు ఆరా పవర్ మీకు పెరిగిందా తగ్గిందా దానివల్ల తెలిసిపోతుంది. 1 by 1. సో నా ఆరా పవర్ ఇంకా ఎక్కువగానే ఉంది. న్యాచురల్ ఆరా ఇంత ఉంది ఇప్పుడు. ఓకే, మీరు ఒక్కొక్కటి తీసుకుని వాటిలో దానివల్ల కొంచెం రింగ్స్ తీసుకుంటున్నాను, కొంచెం తగ్గుతుంది దానివల్ల కూడా. ఇంకా వేరే తీసుకో. నెక్స్ట్ బ్యాంగిల్, అందులో ఏం లేదు ప్రాబ్లం. నెక్స్ట్ ఓకే, ఇదిగో ఇయర్ రింగ్, ఇంకా కొంచెం తగ్గింది ఆరా. వాచ్ తీసుకోండి. ఓకే, ఇది కూడా పెట్టేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఇక వాచ్ వల్ల ఇంకొంచెం తగ్గి. ఓకే, ఇది మీకు న్యాచురల్ ఉన్న ఆరా. అవన్నీ ధరించడం వల్ల మీకు ఉన్నటువంటి ఆరా సుమారుగా 2 నుంచి 3 మీటర్లు, 2 మీటర్ల ఆరా తగ్గిపోయింది అవన్నీ పెట్టుకోవడం వల్ల. వాటికి ఏంటంటే మీరు సాల్ట్లో పెట్టుకోవడం వల్ల మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆరా వస్తుంది. ఓకే, అంటే రెమెడీ నా గురువు గారు? అవును, రెమెడీ. ఇది తీసేసేయండి. తర్వాత ఇది ఓన్లీ నాకే పని చేస్తుందా లేకపోతే ఎవరు పట్టుకున్న నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి, అది ఎవరి చేతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ. అంటే ఈ ఐటమ్స్ ఎవరి చేతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అవుతుంది. ఓకే, ఇప్పుడు తర్వాత మీకు గ్రహ దోషాలు చెక్ చేస్తున్నాను. ఇది జూపిటర్ గ్రహం, అంటే గురుగ్రహం పూర్తిగా వీక్గా ఉంది మీకు. ఓకే, ఇప్పుడు మనం వాళ్ళు ఏంటంటే జపాలు చేయిస్తుంటారు, పురోహితులు జపాలు చేపిస్తున్నప్పుడు ఎందుకు చేపిస్తారంటే వాళ్ళ గోత్రము, వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ పేరు చెప్పి అది వాళ్ళకే చెందుతుంది. అప్పుడు ఆ పూజ చేస్తే అప్పుడు వాళ్ళ సంకల్పం చెప్పుకొని అలా పూజ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకున్నటువంటి గ్రహ దోషము
మీకు కొంచెం అది సపోర్ట్ చేస్తుంది, ఓకే, తగ్గుతుంది, నివృత్తి తగ్గుతుంది, దాని తీవ్రత తగ్గుతుంది గురుగ్రహం యొక్క. ఇప్పుడు అదే మనం ప్రాక్టికల్గా మనం చెక్ చేసుకోవచ్చు. మీకు ఏ గ్రహ దోషం ఉంది అని అన్నప్పుడు ఇప్పుడు గురువు చెక్ చేస్తున్నాను, గురువు 100% ప్రాబ్లం ఉంది. ఓకే, అదే వేరే గ్రహం చెక్ చేస్తున్నాను మళ్ళీ. ఓకే, ఇది శనిగ్రహం. శనిగ్రహం అసలు దోషం లేదు, చూపించట్లేదు చూడండి. సో సేఫ్ కొంచెం నేను, సేఫ్ సైడ్ శనిగ్రహం దోషం. ఓకే. అలాగే రాహు చెక్ చేస్తున్నాను, రాహు కూడా ప్రాబ్లం లేదు. ఓకే, రాహు పవర్ కూడా బాగానే ఉంది. ఇగో. ఓకే, మీరు రాహు పవర్ ఇంకా పెంచుకోవాలంటే కూడా మీరు రాహుగ్రహాయనమని చెప్పండి. ఓకే, రాహుగ్రహాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓకే, ఓం రాహుగ్రహాయ నమః. మళ్ళీ ఓం రాహుగ్రహాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓ మై గాడ్. ఓకే, ఆరా పెరిగింది. అంటే రాహు యొక్క ఆర పెరిగింది. అంటే ఏ మంత్రాన్ని జపం చేస్తే ఆ శక్తి మన లోపల వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు అవసరం ఉన్నటువంటిది ఏ మంత్ర జపం కావాలంటే గురువు సంబంధించింది కావాలి. గురువు ఎందుకంటే పూర్తిగా వీక్గా ఉన్నారు. ఓకే, ఇది గురువుకు సంబంధించినటువంటిది. సో ఈ ఆరా స్కానర్ ద్వారా ఏ గ్రహం వీక్ గా ఉందనేది కూడా ఏ మనకి చాలా గ్రహం క్లియర్ వీక్గా గా ఉంది, తెలుస్తుంది. ఏ గ్రహం వీక్గా ఉంది, ఏ వస్తువులో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఓకే, తర్వాత ఏ చక్ర ఇన్బ్యాలెన్స్ అయిపోయింది, ఆ చక్ర వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఓ అన్ని కూడా ప్రాక్టికల్గా మనం చెక్ చేసి దానికి పరిహారాలు ఇవ్వబడుతుంది. ఇప్పుడు గురువు వీక్గా ఉందని చెప్పి క్లియర్గా మీరే చూస్తున్నారు కదా. అవును, ఇప్పటికి 2-3 సార్లు చూపించాను నేను. అవునండి. ఇప్పుడు మీరు మంత్రంకు ఉన్నటువంటి శక్తి ఏంటిది? ఓం బృహస్పతయే నమః చెప్పండి. ఓం బృహస్పతయే నమః. 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 ఎప్పుడైతే మీ శరీరం లోపల గురువు యొక్క ఎనర్జీ బిల్డ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా పవర్ పెరిగిపోతుంది. ఇది ఓకే, అయితే గురువు గారు రోజు ఈ మంత్రాన్ని జపం చేస్తే సరిపోతుందా నాకు? అంటే ఇది తాత్కాలికంగానే ఉంటుంది ఈ పవరు. కానీ మనం ఇచ్చేటటువంటి రెమెడీ ఏంటంటే గురువుకు సంబంధించినటువంటి కనక పుష్యరాగము, ఎల్లో సఫైర్ అనే ఒక స్టోన్ ఉంటుంది. అది కూడా మ్యాచింగ్ స్టోన్ ఇచ్చినప్పుడే మీకు ఏ వేలుకి పెడితే పని చేస్తుందో అది చెక్ చేసి ఇవ్వబడుతుంది క్లియర్గా. ఇప్పుడు మీకు ఇంకా అది ఎనర్జీ కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు తగ్గిపోయింది చూడండి. ఓకే, ఇంకా అయితే ఇంకా తగ్గిపోతుంది చూడండి మీరే ప్రాక్టికల్గా. ఇదిగో ఒక్కడికి ముందుకేస్తే మళ్ళీ చూపిస్తుంది. ఓకే, మళ్ళీ తగ్గిపోతుంది. ఓకే, అంటే రాను క్రమేణా కొంచెం తగ్గిపోతుంది. అంటే ఎవరైనా దోషం ఉన్నప్పుడు 24 గంటలు పోతే పూజ చేసుకుంటా జపం చేసుకుంటూ కూర్చోలేరు కదా. ఇది మళ్ళీ జరిగిపోయింది. మళ్ళీ చెప్పండి. అలాంటప్పుడు ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓకే, అంటే మనం నిత్య జీవితంలో ఉద్యోగము, వ్యాపారము అన్ని పనులు చేసుకోవాలి కదా. ఏ పరిహారం లేకుంటే ఏ గ్రహ దోషం ఉందో దానికి సంబంధించి జపం చేసుకుంటే ఇండివిజువల్గా ఆ ఎనర్జీ ఉంటుంది. మనకి ఏ దోషం అంటదు, ఆ గ్రహం నుంచి వచ్చే డిస్టర్బెన్స్ ఏమి ఉండవు. కానీ నిరంతరం ఎవరు చేయలేరు కాబట్టి నవరత్నాల్లో ఉన్నటువంటి శక్తి మనకు రావాలి, ఆ దోషాలని పోవాలంటే నవరత్నాలు ధరించాలి. అందులో అప్పుడు సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ చెప్పండి. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. వావ్. కాబట్టి శాశ్వత పరిష్కారం కావాలంటే మనం స్టోన్ పెట్టుకోవడం ఉత్తమం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రెమెడీ కావాలంటే కనుక ఎవరికి ఏ గ్రహానికి సంబంధించి మీరు వీక్ గా ఉంటే తాత్కాలికంగా రెమెడీ కావాలి, మీకు సమయం ఉంది అన్నప్పుడు ఈ గ్రహానికి సంబంధించి జపం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేటటువంటిది మీకు ఎనర్జీ ఎంత ఉంది అనేది చెక్ చేస్తున్నాను. ఓకే, మీకు ఇంతవరకే ఉంది, అంటే తక్కువ, చాలా తక్కువ ఉంది. గురుగారు చాలా తక్కువ ఉంది. అయితే దీనికి కారణం ఎవరు అనేటటువంటిది మీకు గురుదోషం ఉంది. ఓకే, గురుదోషం ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆ గురు మంత్రాన్ని చదివితే ఇది సెట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు. చెప్పండి. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం మీ గోచారంలో ఇప్పుడు ఏం తెలుస్తుందంటే గోచారంలో మీకు గురువు వీక్గా ఉన్నందుకు ఫైనాన్షియల్ మీద కూడా ఆయన ప్రభావం చూపిస్తున్నాడు. ఇప్పుడు పెరిగింది చూడండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఓకే, మళ్ళీ చెప్పండి. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లంకు మరి గురువుకి ఏ సంబంధం అంటే అదే ఇంటర్నల్ లింక్ అనమాట, జాతకం అంటే అది. ఇదేమని చదవండి మీరు. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఆ యొక్క ఎనర్జీ ఇంకా ఉంది కాబట్టి ఇంకా పవర్ ఎక్కువ చూపిస్తుంది. ఓకే, తగ్గిపోయింది. సో ఒకదాంతో ఒకటి ఇంటర్నల్ లింక్ అనేటటువంటి ఉంటుంది. ఇప్పుడు ఇంకా అనేక రకాల, ఇప్పుడు ఏదైనా వర్క్ అబ్స్ట్రక్షన్స్ అంటే పనులలో ఆటంకాలు వస్తున్నాయా లేవా, ఇక్కడ వర్క్ అబ్స్ట్రక్షన్స్ అనే ప్రాబ్లం ఉంది చూపిస్తుంది.
అంటే పనులలో బీభత్సంగా ఉంది మనకి 100% చూపిస్తుంది. దారుణంగా ఉంది. అయితే దీన్ని మనము ఇప్పుడు ఈ వర్క్ అబ్స్ట్రక్షన్స్ కూడా కారణం ఎవరు అని అన్నప్పుడు బృహస్పతి దానికి కూడా. అంటే ఒక గ్రహం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వర్క్ అబ్స్ట్రక్షన్స్ అనేకంగా ఉంటాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండొచ్చు. కాబట్టి వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మనం అద్భుతమైనటువంటి రెమెడీస్ ఇస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓం బృహస్పతి అని చెప్పండి. ఓం బృహస్పతే నమః, ఓం బృహస్పతే నమః, ఓం బృహస్పతే నమః. బాబా సూపర్. బృహస్పతి యొక్క అనుగ్రహం చేత ఇన్ని ప్రాబ్లమ్స్ మనకు క్లియర్ అవుతున్నాయి. ఓకే, సో దానికి సంబంధించి రెమెడీ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు, శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. ఓకే గురుగారు, ప్రాబ్లమ్స్ అన్ని కట్టుకట్టుకుని నా మీద దాడి చేస్తున్నట్టున్నాయండి గురుగారు. గురుగ్రహ దోషం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఇంకే ఉన్నాయనేటువంటిది నేను ప్రాక్టికల్ మళ్ళీ ఇంకొక వీడియో చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో ఫైనాన్షియల్ ప్రాబ్లం అని శాంపుల్ పెట్టాను, మీకు ఉందని చూపిస్తుంది. అంటే జస్ట్ పవర్ తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. అంటే ఈ పవర్ మనము పెంచుకోవాలంటే ఇంకొకటి ఏంటంటే, మన హిందూ సాంప్రదాయంలో కొన్ని శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే, గోమయంలో గోపేడలో లక్ష్మీదేవత నివాసం ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. అది ప్రాక్టికల్గా నిజంగా అవునా కాదా అనేటువంటిది మనం ప్రాక్టికల్ చెక్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ యొక్క గోమయంతో తయారు చేసినటువంటి పిడిక ఏదైతే ఉంటుందో, ఆ పిడిక ధూపం ఇంట్లో వేయడం వల్ల కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి. ఓకే, అలాగే హోమంలో వేసి మనం లక్ష్మీ సూక్తంతో శ్రీ సూక్తంతో మంత్రాన్ని హోమం చేస్తూ చేయడం వల్ల కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ పోతాయి. ఓకే, అలాగే ఇప్పుడు ఏంటంటే మనం ప్రాక్టికల్ గా చూద్దామండి. ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని చూపిస్తుంది. మీరు ఏ మంత్రం చదవకుండా కూడా ఈ పిడికను మీ చేతిలో పట్టుకోండి. జస్ట్ ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లం పవర్ పెరుగుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, సూపర్. ఇక్కడ మీరు ఏ మంత్ర జపం చేయలేరు, ఏమి చేయలేరు. అవును గురుగారు, కానీ పవర్ పెరిగింది. అది కింద పెట్టేయండి, మరి పక్కన పెట్టండి. ఇదిగో, ఓకే, మళ్ళీ తీసుకోండి. ఇదిగో, వావ్. మీకు నమ్మడానికి నమ్మాలా వద్దా అనే సందేహంలో ఉన్నా కూడా ప్రాక్టికల్ గా కనిపిస్తుంది కదా, తప్పకుండా నమ్మాల్సిన పరిస్థితి. మీకు యాసిస్ ఎంత ఉంది అంత జస్ట్ అంటే ఇప్పుడు మామూలుగా మనం అయితే ఈ రెమెడీ కింద గోపిడకని ఇంట్లో పెట్టుకున్నా లేకపోతే ధూపం వేసినా సరిపోతుంది. ధూపం వేయడం వల్ల ఆవు నెయ్యితో కొంచెం మీరు ఈ పిడిక ఒక చిన్న హోమగుండం ఏదన్నా గిన్నె తీసుకొని దాంట్లో పెట్టేసి కొన్ని బియ్యము తర్వాత కొన్ని మూలికలు వేసేసి సుగంధ ద్రవ్యాలు వేసి వెలిగించినట్టయితే ఆర్థిక ఇబ్బంది తొలగిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఈ ఆరా ప్రకారం మీరు చెప్పారు కదా గురువు గారు, ఒకవేళ ఇంకా చాలా మందికి జనరల్ కూడా చేసుకోవచ్చు. జనరల్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా లేకుండా చేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, అద్భుతంగా ఉంటుంది చాలా. ఓకే, అందుకని గురుగారు మీరు వాస్తు నిపుణులు అయి కూడా లక్షలు ఖర్చు పెట్టనివ్వకుండా చాలా చక్కటి రెమెడీస్ తో చిన్న చిన్న సింపుల్ కదా ప్రతినిత్యం చేసుకోవచ్చు.